నమస్తే పీపుల్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ యూబీ ఛానల్. ఈరోజు మీకు చూపించబోయే పవర్ఫుల్ ప్లేస్ మన ఆంధ్రప్రదేశ్లోని మోపిదేవి టెంపుల్. శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంగా వెలిసిన తీర్థం మోపిదేవి. ఇక్కడికి సంతాన సమస్యలు, పెళ్లి కాని వారు నాగదోష నివారణల కోసం తరచూ వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి నిద్ర చేసి వెళ్ళగానే వాళ్ళ సమస్యలు తీరుతాయని బలంగా నమ్ముతుంటారు. సో మేము కూడా ఇక్కడికి వచ్చాము. ఈ టెంపుల్ ప్రతి మండే ట్యూస్డే చాలా క్రౌడెడ్గా ఉంటుంది. మండే రోజు వచ్చి స్టే చేసి ట్యూస్డే మార్నింగ్ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. టెంపుల్ లోపల ప్లేస్ దొరకని వాళ్ళకి బయట హోటల్స్ రూమ్స్ కూడా ఉంటాయి, అక్కడ కూడా నిద్ర చేయొచ్చు. మాకు అన్నదాన సత్రంలో కూడా ప్లేస్ లేదు. మెయిన్ టెంపుల్ 9కి ఓపెన్ చేస్తా అన్నారు. నైట్ 9కి ఓపెన్ చేసిన తర్వాత లోపల ఒక కార్నర్లో ప్లేస్ దొరికింది, అక్కడ నిద్ర చేసుకొని మార్నింగ్ మనకి వాష్రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది, బాత్ చేయడానికి రెడీ అవ్వడానికి కూడా. అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపం వెలిగించి పూజ చేసుకొని మాకు కావాల్సిన పూజకి సామాగ్రి మొత్తం తీసుకొని దర్శనంకి వెళ్ళి, దర్శనం అప్పుడు పూజారికి మనం పూజ సామాన్లు ఇస్తే పూజారి దేవుడికి చూపించి మీకు ఇస్తారు. మీకు ఇచ్చిన తర్వాత అవి బయటికి తీసుకొచ్చి నాగలింగేశ్వర స్వామి చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి మేము ముడుపులు ఉయ్యాల కట్టాలి. సంతాన సమస్య ఉన్న వాళ్ళు ఉయ్యాల ముడుపులు తీసుకుంటూ ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు కూడా వాళ్ళకి సపరేట్ పూజలు ఉంటాయి. దోష నివారణ వాళ్ళకి, రాహుకేతు పూజ వాళ్ళకి కూడా సపరేట్గా టికెట్స్ ఉంటాయి పూజకి. ఈ పూజలు మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కన ప్రసాదం కౌంటర్ ఉంటుంది, అక్కడ ప్రసాదం తీసుకోండి. అన్నదానం మధ్యాహ్నం 12కి స్టార్ట్ అవుతుంది. ఈ ప్లేస్ మచిలీపట్నం నుంచి 30 కిలోమీటర్స్ వస్తుంది. బస్సెస్ రూట్స్ మెన్షన్ చేశాను నేను, టైమింగ్స్ చూసుకోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.